అమరావతి ఇప్పుడు కేవలం నిర్మాణాల రాజధాని మాత్రమే కాదు, స్వాతంత్ర వేడుకలకు కూడా కొత్త చరిత్ర రాయబోతుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అమరావతి వేదిక కానుంది. ఈ వేదిక కోసం ఏకంగా 30 ఎకరాల్లో భారీ పెరేడ్ గ్రౌండ్, వేలాది మంది కూర్చునేలా గ్యాలరీలు, వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు, ఇప్పటికే మార్చ్ ఫాస్ట్ రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. అసలు ఈసారి అమరావతిలో ఏం ప్రత్యేకం, ఎందుకు ఈ వేడుకలు చారిత్రాత్మకంగా మారబోతున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనీబెనీ టీవీ. ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చివరి చూసిన తర్వాత కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అలాగే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా, మరోవైపు దేశానికి అత్యంత గౌరవప్రదమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర విభజన తర్వాత స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కువగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమరావతిని రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా ఇక్కడే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజధానిలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జరగనున్నాయన్నమాట. ఈసారి వేడుకల కోసం రాయపూడిలోని మంత్రుల నివాస సముదాయం ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో సుమారు 10 ఎకరాల్లో ప్రధాన పరేడ్ గ్రౌండ్ సిద్ధమవుతుండగా, మిగిలిన 20 ఎకరాలు పార్కింగ్ కి, భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాల కోసం వినియోగిస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుంది. ఆగస్టు నెలలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా వేడుకలు నిర్వహించే లక్ష్యంతో అధికారులు ముందుగానే ప్రత్యేక చర్యలు చేపట్టారు. మైదానం మొత్తం బురదగా మారకుండా ఉండేందుకు భారీ స్థాయిలో జిఎస్బి మెటీరియల్ను పరిచారు. సుమారు 15,000 నుంచి 20,000 టన్నుల వరకు జిఎస్బి వినియోగించినట్లుగా అధికారులు చెబుతున్నారు. వర్షం పడినా నీరు నిలవ కాకుండా డ్రైనేజీ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, అవసరమైన సమయంలో వెంటనే పరిచేందుకు భారీ వాటర్ ప్రూఫ్ షీట్లను కూడా సిద్ధం చేశారు. క్రికెట్ స్టేడియంలో వర్షం వచ్చినప్పుడు పిచ్ను ఎలా కప్పి రక్షిస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారన్నమాట. ఇప్పటికే ఏపీఎస్పీ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తూ గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారు. వర్షం పడితే వెంటనే మైదానాన్ని కప్పి రక్షించేలా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే వాతావరణం ఎలా ఉన్నా వేడుకలకు అంతరాయం కలగకుండా ముందుగానే పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారన్నమాట. ఇక పెరేడ్ గ్రౌండ్ ను పరిశీలిస్తే, ఇది గతంలో విజయవాడలో వినియోగించిన గ్రౌండ్ తో పోలిస్తే చాలా విశాలమైనది. అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో కొన్ని కాంటిజెంటల్ పరిమితుల్లో ఉండేవి. కానీ అమరావతి అలాంటి సమస్య లేదు. ఇక్కడ దాదాపు 800 మీటర్లకు పైగా ఉన్న పెరేడ్ ట్రాక్ ను సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల మార్చ్ ఫాస్ట్ మరింత ఆకర్షణీయంగా, క్రమబద్ధంగా నిర్వహించే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాదు, ప్రేక్షకులు కూడా ప్రతి కాంటిజెంట్ను స్పష్టంగా వీక్షించేలా మొత్తం లేఅవుట్ను కూడా రూపొందించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, సాధారణ ప్రజలు, ఇలా ప్రతి వర్గానికి వేరువేరుగా గ్యాలరీను నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రధాన గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. దానికి ఇరువైపులా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సాధారణ ప్రజల కోసం కూడా వేలాది మంది కూర్చునేలా ప్రత్యేక గ్యాలరీలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం కేవలం పరేడ్ నిర్వహించడానికే పరిమితం కాలేదు. అమరావతి ప్రతిష్టకు తగ్గట్టుగా ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే నిర్మాణాల నుంచి భద్రత వరకు ప్రతి అంశాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే గ్రౌండ్ లో ప్రధాన నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయి. గ్యాలరీ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సౌకర్యాలు, త్రాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ఇలా ప్రతి పనిని సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా విఐపీల కోసం ప్రత్యేక రహదారులను కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ నేరుగా ప్రధాన వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక మార్గం రూపొందిస్తున్నారు. అలాగే ఇతర అతిథులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేరువేరు ఎంట్రీలు, ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లలో దాదాపు 60% పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన పనులు కూడా అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు అధికారులు ప్రత్యక్షంగా పరీక్షిస్తూ ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏర్పాట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం మాత్రం మరొకటి ఉంది. ఆగస్టు 15న జరిగే వేడుకల్లో అందరి దృష్టి ఆకర్షించేది కేవలం వేదిక మాత్రమే కాదు, పెరేడ్ గ్రౌండ్ లో పాల్గొనే పోలీస్ దళాలు, ఎన్సిసి, స్క్వాడ్ అండ్ గైడ్స్, వివిధ కాంటినెంటల్ అద్భుత ప్రదర్శన కూడా. అసలు ఈసారి ఎన్టీ కాంటినెంటల్ పాల్గొంటున్నాయి, ఏ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయి, మార్చ్ ఫాస్ట్ రిహార్సల్ ఎలా కొనసాగుతున్నాయో ఇప్పుడు ఆసక్తికరమైన వివరాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పటికే అమరావతి పెరేడ్ గ్రౌండ్ లో మార్చ్ ఫాస్ట్ రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15న జరిగే ప్రధాన వేడుకల్లో ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు అధికారులు ప్రతిరోజు పకడ్బందీగా సాధన నిర్వహిస్తున్నారు. ఈ రిహార్సల్స్ ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం మాత్రమే కాదు, అవసరమైతే సాయంత్రం కూడా సాధన నిర్వహించేలా షెడ్యూల్ను సిద్ధం చేశారు. ఈసారి పెరేడ్లో మొత్తం సాయుధ, నిరాయుధ దళాలు కలిసి భారీ స్థాయిలో పాల్గొననున్నాయి. ప్రారంభం రోజు అన్ని కాంటిజెంట్లు రాకపోయినా దశల వారీగా అన్ని బృందాలు అమరావతి చేరుకుంటున్నాయి. ఒక్కో రోజు ఒక్కో బృందం చేరడంతో ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్ లో దేశభక్తి వాతావరణం నెలకొంటుంది. సాయుధ దళాలు విషయానికి వస్తే కర్నూలు 2వ బెటాలియన్, కాకినాడ 3వ బెటాలియన్, విజయనగరం 5వ బెటాలియన్, విశాఖపట్నం 16వ బెటాలియన్ ఇప్పటికే సాధన ప్రారంభించాయి. వీటితో పాటు సిఆర్పిఎఫ్ బృందం కూడా పాల్గొనుంది. అయితే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోయేది కర్ణాటక రాష్ట్ర పోలీస్ బెటాలియన్. ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రం నుంచి అతిథి పోలీస్ బృందాన్ని ఆహ్వానించే సాంప్రదాయంలో భాగంగా ఈసారి కర్ణాటక పోలీస్ దళం అమరావతి వేడుకల్లో పాల్గొనబోతుంది. ఇది ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక నిరాయుధ కాంటిజెంటల్లో ఎన్పిఎస్ బాయ్స్, ఎన్పిఎస్ గర్ల్స్, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, సైనిక్ వెల్ఫేర్ కు చెందిన రిటైర్డ్ సైనికులు పాల్గొంటారు. వీరందరూ గత కొన్ని రోజులుగా క్రమశిక్షణతో సాధన చేస్తూ ఆగస్టు 15 కోసం సిద్ధమవుతున్నారు. ఒక్కో కాంటిజెంటంలో సుమారు 53 మంది సభ్యులు ఉంటారు. వారిలో నడకలో ఒకే వేగం, ఒకే లయ, ఒకే క్రమశిక్షణ కనిపించేలా శిక్షణ ఇస్తున్నారు. ఒకే బృందం మధ్య నిర్దిష్ట దూరం ఉండేలా ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. ఎందుకంటే పెరేడ్ లో ప్రతి అడుగు సమన్వయంతో ఉండాల్సి ఉంటుంది. అదే ఈ వేడుకలకు అందాన్ని మరింత పెంచుతుంది. ఇక పెరేడ్ కమాండర్ పాత్ర కూడా చాలా కీలకం. ఈసారి 2021 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి శ్రీ వైభవ్ కృష్ణ పెరేడ్ కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పొద్దుటూరు ఏఎస్పీగా పనిచేస్తున్న ఆయన స్వయంగా ప్రతి రిహార్సల్ ను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఏ కాంటిజెంటల్ ఎలా నడవాలి, ఎక్కడ సెల్యూట్ చేయాలి, ఏ సమయంలో మలుపు తిరగాలి, ప్రతి అంశాన్ని స్వయంగా ఆయన పరిశీలిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. గతంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్థలం తక్కువ ఉండటంతో కొన్ని కాంటిజెంటల్లో పరిమిత సంఖ్యలోనే పాల్గొనించే పరిస్థితి ఉండేది. కానీ అమరావతిలో అలాంటి ఇబ్బంది లేదు. విశాలమైన పెరేడ్ ట్రాక్ ఉండటంతో ప్రతి బృందం పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది పెరేడ్ కు మరింత వైభవాన్ని తీసుకురానుంది. అంతేకాదు ఈసారి ప్రేక్షకులు కూడా మంచి వీక్షణ అనుభవం కల్పించేందుకు గ్యాలరీల నిర్మాణం ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి గ్యాలరీ, ఉన్నతాధికారుల గ్యాలరీ, ప్రజాప్రతినిధుల గ్యాలరీ, సాధారణ ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు, ఇలా 4 ప్రధాన గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో గ్యాలరీలో వేలాది మంది కూర్చునేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రధాన వేదిక
నుంచి మొత్తం పరేడ్ స్పష్టంగా కనిపించేలా డిజైన్ రూపొందించారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులకు ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక భద్రత విషయంలో కూడా అధికారులు ఎలాంటి రాజీ పడడం లేదు. రాష్ట్ర పోలీసులతో పాటు ప్రత్యేక భద్రతా బృందాలు మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించనున్నారు. వాహనాల పార్కింగ్ నుంచి ప్రేక్షకుల ప్రవేశం వరకు ప్రతి అంశాన్ని ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం అధికారులు ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు వర్షాలు అయినప్పటికీ అందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. భారీ వాటర్ ప్రూఫ్ షీట్లు, నీరు బయటకు వెళ్లే డ్రైనేజీ వ్యవస్థ, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండే సిబ్బంది, ఇలా వర్షం వచ్చిన కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచేది శతకాల ప్రదర్శన. ఈసారి కేవలం సాంస్కృతిక ప్రదర్శనలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రతిబింబించే ప్రత్యేక శతకాలు సిద్ధం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రజలకు చూపించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఈ శతకాల్లో ఏం ఉండబోతున్నాయి, స్వర్ణాంధ్ర 2047 విజన్ ను ఎలా ప్రదర్శించబోతున్నారు, అమరావతి వేదికగా ఈ వేడుకలు ఎందుకు చారిత్రాత్మకంగా మారాయి అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు పరేడ్ గ్రౌండ్ రిహార్సల్స్, భద్రతా ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. అయితే ఈసారి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణగా నిలబోయేది వివిధ ప్రభుత్వ శాఖలు సిద్ధం చేస్తున్న శతకాల ప్రదర్శన అన్నమాట. రాష్ట్ర అభివృద్ధి దిశ, భవిష్యత్తు లక్ష్యాలను కూడా ప్రజలకు చూపించాలనే ఆలోచనతో వేడుకలను రూపొందిస్తుంది. అందుకే ప్రతి శాఖ తమ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను శకటాల రూపంలో ప్రదర్శనలకు సూచించింది. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ కు సమీపంలోనే ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో శకటాల తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ శాఖలు తమ తమ థీమ్లతో ఆకర్షణీయమైన నమూనాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రతిబింబించే శతకాల గురించే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అంటే రాబోయే 2 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా వెళ్ళాలి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, సాంకేతిక రంగాల్లో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి అనే అంశాలను ఈ శకటాల ద్వారా ప్రజలకు చూపించే ప్రయత్నం చేయనున్నారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా ఆధునిక నగరంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని కూడా ఈ వేడుకల్లో ప్రతిబింబించే అవకాశం ఉంది. అందుకే రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని శకటాల్లో కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈసారి మరో ప్రత్యేకత ఏంటంటే వేడుకలకు వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రవాణా, పార్కింగ్, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ఆహ్వానితుల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో సాధారణ ప్రజలకు కూడా వేర్వేరు ఎంట్రీలు, ఎగ్జిట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. భద్రతా పరంగా కూడా ఎలాంటి రాజీ పడడం లేదు. పోలీస్ శాఖ ఇప్పటికే పూర్తి స్థాయి భద్రతా ప్రణాళికలను సిద్ధం చేసింది. పరేడ్ గ్రౌండ్ లో పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, అత్యవసర సేవలు, ఇలా ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక అధికారులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు 15 జరిగే కార్యక్రమానికి ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి చివరి 2 రోజుల పాటు కేవలం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ మాత్రమే నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే ఆ రోజు జరిగే ప్రతి కార్యక్రమాన్ని ముందుగానే అనేక సార్లు సాధన చేసి ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఏర్పాట్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఈసారి అమరావతి వేదికగా జరిగే స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక సాధారణ ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా రాష్ట్ర ప్రతిష్టను ప్రతిబింబించే వేడుకగా మార్చాలని ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని కూడా అమరావతిలో విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడే అదే అనుభవంతో మరింత భారీ స్థాయిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాలమైన పరేడ్ గ్రౌండ్, ఆధునిక గ్యాలరీలు, క్రమశిక్షణతో కూడిన మార్చ్ పాస్ట్, వివిధ శాఖల శతకాలు, ఇవన్నీ కలిపి ఈసారి వేడుకలకు
ప్రత్యేక గుర్తింపు తీసుకురావచ్చు. మరోవైపు అమరావతిలో జరుగుతున్న ఈ ఏర్పాట్లు రాజధాని అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడే నిర్వహించే దిశగా ఒక సంకేతంగా కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిరంతరంలో అమరావతిలోనే జరుగుతాయా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆగస్టు 15 సమీపిస్తున్న కొద్దీ అమరావతిలో సందడి రోజు రోజుకు పెరుగుతుంది. అధికారులు, పోలీస్ సిబ్బంది, నిర్మాణ కార్మికులు, వివిధ శాఖల ఉద్యోగులు అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రతి ఏర్పాటును సమయానికి పూర్తి చేసి ఎలాంటి ఆటంకం లేకుండా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మరి అమరావతి వేదికగా జరుగుతున్న ఈ చారిత్రాత్మక స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై మీ అభిప్రాయం ఏమిటి? తొలిసారిగా రాజధానిలో ఈ స్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎలాంటి అమరావతి రాజధాని తాజా అప్డేట్లు, నిర్మాణ పనులు, ప్రభుత్వ కీలక నిర్ణయాలు, పెట్టుబడులు, అభివృద్ధి విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మరో ఆసక్తికరమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. हैंड ऊपर सर सर थर्ड टाइम నిన్నే యా ఇది కరెక్ట్ గా जनरल
సౌండ్ సిస్టమ్ పెంచాలమ్మా. ఎలక్ట్రిషియన్ బాబు ఆ మైక్ ఆన్ చేయండి. అక్కడ నాగరాజు ఆ మైక్ ఆన్ చేయండి. వాక్య ప్రధాన ఎస్ సార్ ఎస్ సెల్యూట్. எஸ் ரொம்ப ரைட் அங்கே சென்ட்ரல் இருந்து எஸ் 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 யா ஸ்ட்ரைட் ஓகே. रेड 2 से आपका जगह लो. परेड 2 आपका जगह लो. पीछे मुड़ सर आप చెప్పమా. ఎవరో మొగుడిని తీసుకొచ్చి పెట్టుకుంటారు మీరు, నాకు సంబంధం లేదు. మళ్ళీ ఇలా ఉదయం ఒక ప్రాక్టీస్ దెబ్బతిన్నారు, ఇప్పుడు ఒకటి ముందు నిలబడిన సరిగ్గా లేరు అన్నారు అనుకో, పరువు పోద్ది, ఇంకో తెచ్చి పెట్టుకుంటారు. వాడు వచ్చి వింటున్నాడు మనం ఏం చెప్తున్నామని. కొంచెం ఈ పీరియడ్కి సీఎం కదా జనరల్ సెల్యూట్, కొంచెం మైండ్. మేరే సాత్ 3 బార్ భారత్ మాతా కీ జై కర్ బోలేగా. భారత్ మాతా కీ కీ కీ. ఇప్పుడు சொல்லுங்க. परेड परेड मेरे साथ 3 बार भारत माता की जय कर बोलेगा. भारत माता भारत माता की परेड सलामी देगा. जनरल सैल्यूट सलामी शस्त्र. परेड सलामी देगा. जनरल सैल्यूट सलामी शस्त्र. शस्त्र करेगा पंजाब शस्त्र. लेफ्ट को तेरिచి పక్కన. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.